బెస్ట్ ఇల్లు అని చెప్పాలి అది. నేను ఎందుకు ఇంత అడ్వెంచర్ వేస్తున్నాను అర్థమైతే లేదు. సో అన్నీ తెచ్చుకుంటాను అన్నమాట. ఇట్లా నవ్వుతాయి వాటర్ బాటిల్, మెయిన్ బ్రష్. బండి ఆన్ అయితే లేదు. చాలా నీకు థాట్స్ మొత్తం దానిపైననే ఉంటాయి, ఒక వేరే డైరెక్షన్ ఉండదు అన్నమాట. ఈరోజు సండే, మనము ప్రాపర్గా వీడియోస్ అప్లోడ్ స్టార్ట్ చేసి కాబట్టి 1 వీక్ అవుతుంది. నేను ఒక ప్లేస్కి వచ్చాను జస్ట్ పొద్దుగాలనే. ప్లేస్ మనకి ర్యాండమ్గా బండి తీసుకొని అటు వెళ్ళడం అలవాటు అనమాట. ఇక్కడ ఒక ఇల్లు కనబడుతుంది, బెస్ట్ ఇల్లు అని చెప్పాలి అది. ఎందుకంటే చుట్టూ పొలాలు అవి ఉన్నాయి, మొత్తం ఒక్కటే ఇల్లు ఉంది, సరౌండింగ్లో ఏమీ లేవు. ఒక హిడెన్ జమ్ ఉంటుంది, అదే ఈ రోడ్, ఈ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ దిగిட்டு పోదా లేదు, వర్షాలు మంచిగా పడినాయి అనుకో ఇట్లా వాటర్ ఫాల్లో వస్తాయి. సి ఇదంతా చెత్త వాడేసిండు, చెత్త వాడేయకుంటే బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తం. ఇటు సైడ్ చూపిస్తా, ఇంకా నీట్గా ఉంది. కాకపోతే ఇటు చూస్తే మాదే చెత్త. ఏం దిమాగ్, గుట్టలు, కొండలు. లొకేషన్ చాలా బాగుంటుంది. ఇది మన బండి, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. దీన్ని సర్వీసింగ్ చేయాలా ప్రజెంట్, బ్యాటరీ డౌన్ ఉంది, కిక్ కొడితే అని స్టార్ట్ అయితే లేదు. ఓకే, సో నేనేం చేస్తా అంటే సండే మార్నింగ్ కానీ ఎప్పుడైనా కానీ జస్ట్ అనిపించింది అనుకో బండి తీసుకొని బయటకు వచ్చేస్తా. బ్రష్, కోల్గేట్ అవి కూడా తీసుకొని వస్తా, ఈయనే బ్రష్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ర్యాండమ్గా తిరగడం నాకు అలవాటు అన్నమాట అది. సో నాకు కొన్ని పాయింట్స్ వచ్చినాయి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వెన్ యూ నో యు ఆర్ మోర్ క్యాపబుల్ ఎనఫ్ దెన్ వాట్ యు ఆర్ డూయింగ్, అంటే నువ్వు చేసే దానికంటే నువ్వు ఎక్కువ క్యాపబుల్ ఉన్నావని నీకు అర్థమైనప్పుడు నీకు థాట్స్ మొత్తం దానిపైననే ఉంటాయి, ఒక వేరే డైరెక్షన్ ఉండదు అన్నమాట. నీకు పడుకున్నా, తిన్నా, చేసినా ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది, బట్ యూ డోంట్ నో వాట్ టు డూ. అది ఎవరైనా ఫీల్ అయితే నాకు కామెంట్ చేయండి. నీ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు స్టెప్ తీసుకుంటావు అప్పుడు స్టార్టింగ్లో, బట్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు అదే కంటిన్యూ అయిపోయి నువ్వు కంఫర్టబుల్ అయిపోతావు, బట్ నువ్వు దానికంటే ఇంకా ఎక్కువ బెటర్ చేయగలుగుతావు అని చెప్పేసి. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే పాత వీడియోస్ కొన్ని ఎడిట్ చేసేటి ఉన్నాయి, అవి చేసేయాలా. ఈ బండిని సర్వీసింగ్ ఇద్దామా లేదా అని ఆలోచిస్తున్నా, అది తర్వాత డిసైడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే సింగిల్ ఇల్లు ఉంది కదా మధ్యలో, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అక్కడ ఎవరైనా ఉన్నా కూడా పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేయొచ్చా లేదా అని అడిగేసి చేద్దాం. సో అన్నీ తెచ్చుకుంటా అన్నమాట. ఇట్లా నవ్వుతాయి వాటర్ బాటిల్, మెయిన్ బ్రష్, కోల్గేట్. ఇది ఇప్పుడు వేసుకొని ఆ వాటర్ బాటిల్ తోటి ఫ్రెష్ అయిపోయి ఇటే ఇక తిరగాలి, అటు ఇటే మనం తిరిగేసి తర్వాత 3 వచ్చినప్పుడు ఇంటికి పోవాలి అంతే. లొకేషన్ బాగుంది భయ్యా, క్లౌడ్స్, రోడ్, ల్యాండ్స్కేప్, గ్రీనరీ. నేను ఎందుకు ఇంత అడ్వెంచర్ వేస్తున్నానో అర్థమైతే లేదు. ఆ ఇల్లు చూడడానికి ఎటేటో వచ్చిన, అక్కడ ముంగట కొంతమంది కూర్చున్నారు. వాళ్ళని అడిగితే ఏంటంటే అక్కడ ఊర్లో ఉన్న ఓనర్దే అంట, అక్కడ చైన్లు అవి ఉన్నాయని అక్కడ కట్టిండంట, జస్ట్ సామాన్లు అవి పెట్టుకోవడానికి. అక్కడ నుంచి ఎట్లా పోవాలంటే బండి తీసుకొని పోరాదు, ఈడ ఒక పార్క్ చేసి కొంచెం సందర్శి, ఆ సందులోకి వెళ్ళిపోవని అన్నాడు. ఆ సంధి ఏదనేది నాకు అర్థం కావట్లే, ఇది అనుకుంటా, కానీ మొత్తం కచ్చరా ఉంది, బండి పోదు అని అన్నారు. దీనికే కావచ్చు మరి, ఏం చేద్దాం, రిస్క్ తీసుకోవాలా వద్దా?
లెట్స్ గో. రిస్క్ ఏతో ఇస్కే హే. మొత్తం కచ్చా దారి అన్నమాట. మొత్తం స్కిడ్ చేసుకుంటా తీసుకొని వచ్చిన స్కూటీని. స్కూటీ ఇంకొక హ్యాండ్ ఏమి ఇస్తుంది అంటే సెల్ఫ్ ఆన్ అవుతలేదు, దానికి కిక్ కొడితేనే ఆన్ అవుతుంది ఎవ్రీ టైం. ఇప్పుడు బంద్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుందో లేదో తెలియదు. అది మన అడ్వెంచర్. అక్కడ ఇల్లుంది, వచ్చేసినాము. ఒకసారి అక్కడికి వాక్ చేసి పోయేద్దాం ఆడి. ఓకే, ఇట్లుంది తోవ. బల్బు వేసారంటారు ఎందుకురా నీకు. ఎట్లుంది తోవ. ఎందుకు వేస్తున్నావు ఇవన్నీ? వై ఆర్ డూయింగ్ దిస్? అయ్యో ఇల్లు వచ్చింది, ఆడి కూడా చేసినాం భయ్యా. కాక ఇది మనదే నా ఇల్లు? అవునా, మంచి కట్టినాం అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉంటారా లేదంటే నార్మల్గా నేను ఉంటారా? నార్మల్గా నేను వీడియోలు తీస్తాను అన్నమాట, అట్లా చూద్దామని వచ్చిన. నువ్వు అదే స్కిడ్ అవుతుంది మొత్తం. తీసుకొని వచ్చిన ఇక నువ్వు అటే పోయి ఉంటావని చెప్పేసి. ఒకసారి మీదకి ఎక్కొచ్చా? నీ పేరేం పేరే? మధుకర్. ఇదంతా ఓన్ ల్యాండేనా? మధుకర్. ఇప్పుడు ఇంట్లో ఏం వేసినావే? కాకరకాయ, మిర్చి, పత్తి. మొత్తం పత్తి ఉంటుంది. బర్గటి ఉన్నది, వంకాయ. వంకాయ రావద్దు. ఏం చేస్తావు? మందు కొడదామంటే ఇక మొత్తం పోతుంది. ఓకే, ఇట్లా పోవద్దు, ఇట్లా ఖరాబ్ కావద్దు. టమాటా ఏది? ఇది టమాటా. చిక్కుడుకాయ కైకిల్ వాళ్ళతో అది 3 రోజులైంది. బాగా లేట్ అవుతున్నాయి, బాగా డబ్బులు అవుతున్నాయి కానీ బంద్ చేస్తున్నాయి. దీనిలో పెట్టుబడి ఎంత పెట్టినావు ఇవ్వరాక మరి ఈ సంవత్సరం? అవుతుందా? వస్తాయా మరి రిటర్న్? చేయకపోతే ఏం రావు. ఇది బాయ్, పని చేయబడుతుంది. నీళ్ళుంటాయి ఏం లేవు రిటర్న్? ఎన్ని సామాన్లు. look at this view. We made it finally. మందు కొడుతున్నాం. సో మనం లైఫ్లో సెట్ అవ్వాలనుకుంటే ఇలాంటి ప్లేస్లో సెట్ అయిపోవాలి. రావడానికి కొంచెం ఇబ్బంది ఉంది, కాకపోతే మొత్తం వీళ్ళు ఏంటంటే సామాన్లు, ఈ పొలాలకు సంబంధించిన సామాన్లు ఇక్కడ పెడతారన్నమాట. ఏమైనా అవసరం ఉంటే దగ్గర ఉండడానికి సంథింగ్. కానీ ఓన్ హౌస్ అయితే అటు లోపల ఉంది ఊర్లో. ఇట్లా పని చూసుకోవడానికి వచ్చేసి పని చూసుకొని వెళ్ళిపోతాడు ఆ కాక. కానీ ఈడ వంటే మాత్రం నా ఇట్లా బావా స్వర్గమే.
బండి అక్కడ ఉంది, అక్కడ నడుచుకుంటూ పోయి అటు నుంచి పోవాలా. బండి ఇట్లా డ్రిఫ్ట్లు కొట్టుకుంటూ వచ్చిన బురదలో. నా చెప్పులు అయితే మొత్తం బురదతో నిండిపోయినాయి. సో బావిలో నీళ్ళు ఉన్నాయన్నమాట. సో ఇప్పటికీ ఉంటాయంట అవి. మోటార్ పెట్టిండు గతం ఇచ్చి వాడేసాడు. ఎంత బాగుంది ఇలాంటి ప్లేస్, నీకు జీరో పొల్యూషన్. సిటీలో లేని మజా ఇక్కడ ఉంటుంది. సిటీలో ఏముంటుంది, గాలి వస్తుంది అమ్మ. కొండీలు పెట్టిండి. ఓకే, ఇక్కడ కొండీలు పెట్టేసిండు. ఆ కాక మంచిగా ఫ్రెండ్లీగానే ఉండే, ఏది అడిగినా చెప్పిండు అన్నమాట. అంత అన్కంఫర్టబుల్ ఏం ఫీల్ కాలేడు. సో నేను ముందే చెప్పిన, జస్ట్ నేను వీడియోస్ తీస్తా అని చెప్పిన కాబట్టి నాకు అర్థమైపోయింది. అందరు చూస్తున్నారు కదా ఈ మధ్యలో యూట్యూబ్లో ఏంది కథ. సో అట్లా. సో మనం వెళ్ళిపోదాం, ఇంటికాడ పని బాగుంది. సో ఇది ఇప్పుడు ఓన్లీ ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ పొలాలు కానీ అవి కానీ అయిపోయినాయి అనుకో, చేన్లు మొత్తం ప్రాపర్గా మొలిచి పంటకు వచ్చినాయి అనుకో, అప్పుడు ఇదంతా గ్రీనరీ అయిపోతుంది. అప్పుడు ఇంకా క్రేజీ ఉంటుంది. బ్రో మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వద్దాం. మొత్తం అయిపోయినాక ఆల్రెడీ మనం పరిచయం ఉన్నాం కాబట్టి కాబట్టి లెట్స్ గో. ఇట్లా ఉంది చెప్పుల సిచ్యువేషన్. హలో, గడ్డి మీద తీసుకోబోతున్నా. తిరుగుతుంది ఇట్లా డ్రిఫ్ట్ అయిపోయింది. బండి నడిపేటప్పుడు గడ్డి మీదకి వెళ్ళి తీసుకోవా అని అంటున్నాడు. లేదంటే మొత్తం బురదలా తిరుగుతుంది అని. ట్విస్ట్ ఏంటంటే గడ్డిలో నడిపితే కూడా బండి తిరుగుతుంది. చెయ్యి యాక్టివ్. ఆయిల్ ఉందా, ఆ ఇల్లుకి పోయి వచ్చిన మధ్యలో ఉంది, చైన్ల మధ్యలో ఉంది. అలాంటివి ఉండాలి మనకి. అవి బిగ్ ఫుట్ ఎంత పెద్దగా ఉంది కాదు, బిగ్ ఫుట్. టైర్లు మొత్తం మట్టితోటి ఉన్నాయి, అందుకనే స్కిడ్ అవుతుంది. ఆ గ్రిప్స్లలో కూడా వెళ్ళిపోయింది మట్టి, గ్రిప్ లోపలికి. సో మొత్తం నున్నగా అయిపోయేసరికి స్కిడ్ అయిపోతుంది. బండి ఆన్ అయితే లేదు. చాలా కిక్ కొట్టాలా, కిక్ కొట్టేసి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం ఇంటికైతే వచ్చేసినాము. సో ఇంటికైతే వచ్చేసినాము. అలాగైతే ఇట్లా బండిని సర్వీసింగ్ ఇప్పియాలి. దానికి ఎంత ఖర్చు అవుతుందో విల్ డిస్కస్. సో అప్పుడు బండి సర్వీసింగ్కి ఇచ్చేసి వచ్చిన చాలాసేపు అవుతుంది. ఇప్పుడు అది మధ్యాహ్నం ఇస్తే ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. 3 hours తర్వాత రమ్మన్నాడు. 4 hours అవుతుంది మ్యాక్సిమం. 12కి ఏమో ఇచ్చిన, ఇప్పుడు జస్ట్ 4 అవుతుంది. ఖర్చు మాత్రం గట్టిగానే రావచ్చు. కాల్ చేశారు, వెనకాల షాక్ అబ్జర్వ్ పోయింది, బ్యాటరీ పోయింది. వీటి దగ్గరనే 2000 కవర్ అయిపోయినాయి అమౌంట్. 2000 చేంజ్ కవర్ అయిపోయినాయి. నార్మల్ రెగ్యులర్ సర్వీసింగ్ అండ్ మొత్తం చెకప్ అవన్నీ ఉన్నాయి. అండ్ ముంగట స్పీడోమీటర్ కూడా వర్క్ అవుతలేదు, అది కూడా చెప్పాలి. సో మొత్తం కలిపి మనకి గట్టిగానే ఖర్చు అయ్యేటట్టుంది. లైక్ అరౌండ్ 4000 ఎస్టిమేషన్ నేను వేసుకుంటున్నాను. లెట్స్ సే పోయి చూద్దాం. సో బండి అప్డేట్ ఏంటంటే 4కి వెళ్ళినప్పుడు బండి రిపేర్ అయింది, కానీ ఒక ప్రాబ్లం ఇంకా అట్లనే ఉండే. వెనకాల షాక్ అబ్జర్వర్ చేంజ్ చేయించినాక కూడా అది గుంతలలో పోతే సౌండ్ వస్తుంది టక్ 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 అని. సో దానికి చేంజ్ చేయించి ఫరక్ పడదు కదా. సో మళ్ళీ అది చెప్తే 2 hours తీసుకున్నారు. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసినప్పుడే మళ్ళీ ఇప్పుడు కాల్ చేశారు, పోతున్నా. పోయి చూద్దాం, సాల్వ్ అయితే ఓకే, లేదంటే మళ్ళీ చెప్పి పడుతుంది. బండి వచ్చేసింది, కాకపోతే 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు.
వెనకాల షాక్ అబ్జర్వ్ కరెక్టే ఉంది, కాకపోతే కింద ఒక పార్ట్ అనేది ఖరాబ్ అయిందంట, అది ఇక్కడ లేదు. సో మనం గుర్తుకరాల్లో కొత్త కొంచెం సౌండ్ వస్తుంది. అండ్ ముంగట ఏంటంటే టైర్ ఓన్లీ ఈ సైడ్ నుంచి అరుగుతుంది, దానికి మొత్తం ఆ సెట్టే చేంజ్ అయిపోయాలంట. ఆ సెట్ చేంజ్ చేపిస్తే 4000 దానికి పడుతుంది. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్. మళ్ళీ చూద్దాం మనం చేసి చెప్పిన. ఓకే, స్కూటీ ఏంటంటే ఇది మనం తీసుకుంది సెకండ్ హ్యాండ్లో. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ కొత్త మోడల్ తీసుకుంటే ఇట్లా 1,06,000 10,000 అయిపోయింది. సో దీన్ని ఆఫ్ ఆఫ్ ద ప్రైస్లో తీసుకున్నా. కొన్ని 2 years అవుతుంది 50,000కి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రాపర్గానే వాడిన. వాల్యూ ఫర్ మనీ అనే చెప్పాలి. నువ్వు ప్రాపర్గా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటే నడుస్తుంది. సో ఈ వ్లాగ్ని ఈడి వరకు క్లోజ్ చేసేద్దాం. మార్నింగ్ మంచి అడ్వెంచర్ అయింది. సో విల్ సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. సీ యూ.